హలో అండి, ఈరోజు నేను మొలకెత్తిన శనగలతో వడలు చేస్తున్నానండి. వీటికి ముందుగా మిక్సీ జార్లో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ మీ రుచికి తగినంత. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇలా బరగ్గా పట్టుకోవాలండి. ఇలా అయిపోతే సరిపోతుంది. తర్వాత నేను ఇలా శనగలను శుభ్రం చేసుకొని కొంచెం నీళ్ళు లేకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ రుబ్బుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్నగా ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. కరివేపాకు, పుదీనా కూడా వేసుకుంటున్నానండి. తర్వాత 2 స్పూన్ల వరిపిండి కూడా వేసుకుంటున్నానండి. ఈ వరిపిండి వేసుకోవటం వలన కొంచెం కరకరలాడుతా చాలా బాగుంటాయండి. ఉత్తుగా ఈ పిండితో వేసుకుంటే కొంచెం స్మూత్గా మెత్తగా ఉంటాయి, కానీ వరిపిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. రంగు కూడా చాలా బాగుంటుందండి. వడలు వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనం కలుపుకునే విధానంలోనే బాగుంటుందండి. తర్వాత కళాయి పెట్టుకొని కావాల్సినంత నూనె వేసుకుంటున్నానండి. సిమ్లో పెట్టుకుని సరిపడి సన్న మంట మీద నూనె కాచుకోవాలండి. హై మంట మీద అయితే నూనె స్మెల్ వేరేగా ఉంటుందండి. ఇలా నూనె వేడెక్కాక ఈ విధంగా చేతితో చేసి ఇలా వేసుకుంటున్నానండి. వడలు ఇలా పలచగా వేసుకోవాలండి. చాలా మందంగా ఉంటే ఈ వడలు బాగోవు అన్నమాట. ఈ విధంగా వేసుకుంటేనే చాలా బాగుంటాయండి. చక్కగా సరిపడా వేపుకుంటే మరీ తక్కువ రంగులో వేపుకోకుండా చాలా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. అప్పుడు ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎలా వేగిపోయాయో. ఇవి ఇలా వేగాక పక్కనున్న ప్లేట్లోకి ఇలా తీసుకుంటున్నానండి. ఆయిల్ రాకుండా తీసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ కలర్ ఎలా ఉండాలండి, కలర్గా ఈ కలర్లో ఉంటే చాలా బాగుంటాయి. ఇంతేనండి, ఈ విధంగా చేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి.